తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపారం బాగుంటుంది. ఎంత ఒత్తిడి వచ్చినా శ్రమించని సోమరిపోతులకు భాగం ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. చేతి దాకా వచ్చి చేజారిపే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఇంక్రిమెంట్లు బాగున్నాయి. మీరు ఆశించిన విధంగా, ఊహించిన విధంగా మీ సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. ఇది మీకు ఆనందించే విషయంగా చెప్పదగినది. దురాశపరమైన బంధుగణం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఎన్ని విధాలుగా సహాయం చేసినా వాళ్ళను తృప్తిపరచలేరు. చాలా సమస్యలకు కేంద్ర బిందువు మీ జీవిత భాగస్వామిని మీ భావనగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించినంత వరకు మీ అభిప్రాయాలకు ఎవరికి సమర్థించరు, ఖండించరు. దానివలన జీవిత భాగస్వామిలో ఈ విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువులలో స్త్రీల మధ్య విభేదాలు వస్తాయి. అవి పెద్దవయ్యి అందరినీ చికాకు పరుస్తాయి. చాకచక్యంగా ఈ సమస్యల నుంచి పరిష్కరించి అందరి మెప్పు పొందుతారు. బంధువులో ఉన్న విభేదాలు పరిష్కరించి ఓ శుభకార్యం నిర్విఘ్నంగా జరపడానికి మీరు కారకులు అవుతారు. వారి జీవితంలో మార్పులు తెస్తారు. కుటుంబ విషయంలో బయట వారి అతి జోక్యానికి అడ్డుకట్టు వేయాలి. ఎవరి పరిధిలో వారిని ఉంచి మీ పరిధిలో ఏమిటో తెలుసుకుని ప్రవర్తించండి. పిల్లల పెళ్లి గురించి గట్టిగా ఆలోచన చేసి వివాహం చేయాలనే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవి సఫలమవుతాయి. పునర్వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారికి కష్టం మీద సంబంధం కుదురుతుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న స్వగృహాన్ని ఏర్పరచుకుంటారు. దానికి అడ్వాన్స్ కూడా ఇస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏమీ ఇబ్బంది పెట్టవు. గతంలో పొదుపు చేసినటువంటి ధనం ఇప్పుడు కొన్ని మంచి కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. ఇదే విధంగా గతంలో పెట్టుబడి పెట్టిన రకరకాల అంశాలు ఇప్పుడు కొన్నంత అండగా మీకు నిలబడతాయి. నిజాయితీగా మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి. దైవానుగ్రహం తోడుంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. సామాజిక సేవా సంస్థలో రాజకీయాలు నచ్చక మీ శక్తి మేర సహాయం చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రుణాలు తీర్చివేస్తారు. తనఖాలను విడిపిస్తారు. మొత్తం మీద ఈ వారం బాగుందని చెప్పవచ్చు. బ్యాంక్ రుణాలకు దూరంగా ఉండండి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూమి అమ్ముడవుతుంది. దానివల్ల కొంత ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమించగలుగుతారు. ప్రమోషన్ కోసం ఎదురుస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయాంతం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.